బ్రదర్ దగ్గర ఒక టాపిక్ అఖండ దెబ్బ అయోమయంలో సంక్రాంతి సినిమాలు అని చెప్పేసి ఒక టాపిక్ రన్ అవుతుంది. మీరు చూసారు అది? అంటే అఖండ దెబ్బకి అయోమయంలో సంక్రాంతి సినిమాలు అంటే జనాలు ఏమనుకుంటారంటే ఈ అఖండ ప్రభావం అనేది జనవరి నెలంతా కూడా విస్తరించి సంక్రాంతికి రిలీజ్ అయ్యేటువంటి సినిమాలకి జనాలు కరువైపోతారేమో, థియేటర్లు దొరకవేమో, థియేటర్లు స్క్రీన్స్ దొరక్క ఇబ్బంది పడతాయేమో, జనాలు దొరక్క ఇబ్బంది పడతాయేమో. అంటే అఖండకు సంబంధించింది మొన్న ఒక ఎఫెక్ట్ తగిలింది కదా, టికెట్లకు సంబంధించి అయోమయం ఇది అనుకుంటారు మామూలుగా, కానీ గొడవ అది కాదు. అయోమయం అనేది ఈ ప్రీమియర్స్ గురించినటువంటి అయోమయం. ప్రీమియర్స్ గురించినటువంటి అయోమయంతో పాటు టికెట్ల ప్రైస్ హైక్కి సంబంధించిన గొడవ. దీనికి సంబంధించి కాన్షియస్గానే తెలంగాణలో 2 సార్లు కోర్టుకు వెళ్ళటం జరిగింది. అవును, కోర్టుకు ప్రతిసారి పెడుతున్నారు. ఓజీ అప్పుడు వెళ్ళారు, మన అఖండ అప్పుడు అయితే బాగా బిగ్ కన్ఫ్యూజ్ అయింది. అఖండ అప్పుడు కాన్సన్ట్రేట్ చేశారు. 2 రోజులు జరిగింది. అవును, మొదటి రోజు జీవో మీద మాట్లాడారు, రెండో రోజున ప్రైస్ హైక్ మీద మాట్లాడారు. అంటే ఈ డబ్బులు వెనక్కి ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలు ఇవ్వాలి అనే దాకా న్యాయస్థానాల దగ్గర వీళ్ళు అడుగుతూ వచ్చారు. ఇది కొంత ప్రెజర్ ఫీల్ అయింది, గవర్నమెంట్ కూడా ప్రెజర్ ఫీల్ అవటము. రెండోది వీళ్ళు కొంచెం లేట్గానే ప్రకటించారు ఈ ప్రైస్ హైక్. జీవో వచ్చేసింది కానీ నిర్మాతలు ఎందుకనో చొరవ చేయలే, ఇమ్మీడియట్గా వాళ్ళు బుకింగ్స్ ఓపెన్ చేయలే. కాన్షియస్గా ఆగి మర్నాడు 11ంటికి ఓపెన్ చేశారు. కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేశారు అసలు ఏమిటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది అని. ఏదేమైనప్పటికీ అక్కడేమో ఓకే అయిపోయింది. ఏపీలో ప్రకటించారు, బుకింగ్లు ఓపెన్ అయిపోయినాయి. తెలంగాణలో కోర్టు గొడవ జరుగుతోంది. ఇదే టైంలో, ఈ హడావిడి అంతా నడుస్తున్న టైంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకొక మాట అన్నాడు. అంటే ఈ కోర్టులు, ఈ హడావిడి ఇవన్నీ చూసిన తర్వాత భవిష్యత్తులో నా దగ్గరికి ఎవరూ కూడా ప్రైస్ హైక్ కోసం కాగితాలు పట్టుకుని రాకండి అన్నాడు ఆయన ఓపెన్గానే. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు రాబోతున్న సంక్రాంతి సినిమాల్లో బిగ్ బడ్జెట్ రాజాసాబ్ ఉంది, మనశంకర వరప్రసాద్ గారు ఉన్నారు. 2 సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు. అవును, ఈ 2 సినిమాలకి ప్రీమియర్స్కి అడుగుతారా లేదా అనేది ఒకటి. అడిగితే గవర్నమెంట్ ఇస్తుందా లేదా, ప్రైస్ హైక్ ఉంటుందా లేదా. అంటే పాన్ ఇండియా సినిమా అనగానే ప్రైస్ హైక్కి పెడుతున్నారు అనే దాని మీద కూడా విస్తృతమైన చర్చ జరిగింది సమాజంలో. అందులో ప్రధానమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వద్దు అనేది. మీరు పాన్ ఇండియా బడ్జెట్ అనుకున్నప్పుడే ఆ డబ్బులకి గ్యారంటీ ఏమిటి మీకు? మీరు పెడుతున్నటువంటి బడ్జెట్కి మీకున్న గ్యారంటీ మార్కెట్. కాబట్టి మీరు హిందీ మార్కెట్ నుంచి, ఇతర మార్కెట్ల నుంచి డబ్బులు వస్తాయి కాబట్టే ఈ ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ మీరు హై బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు అని ఇక్కడెందుకు కన్సిడరేషన్ ఇవ్వాలి? లోకల్ మార్కెట్ నుంచి ఎందుకు మీరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కువ పిండుతారు ఎందుకనే అనేది ఆరోపణ. అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు ఒక చిన్న ఇన్సెంటివ్ ఇస్తే తప్పేమిటి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. ఏది, మొన్న ఇక్కడ సినిమా కార్మికులు ఆయనకు సత్కార కార్యక్రమం చేసినప్పుడు దానిలో ఆయన మాట్లాడుతూ, మన సినిమాలు భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు, బడ్జెట్లు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రైస్ హైక్ ఇస్తాము అని చెబుతూనే అందులో కొంత భాగాన్ని కార్మికుల కోసం వినియోగించండి అన్నాడు. 20% అన్నాడు. ఆ 20% కార్మికులకి ఎక్స్ట్రా వస్తున్న లాభాలు, మీకు వస్తున్న లాభాల్లో 20% కార్మికులకి ఇవ్వండి అన్నాడు ఆయన. రేట్లు పెంచడం వల్ల వచ్చే ఎక్స్ట్రా లాభంలో అంటే దాని మీద కూడా క్రిటిసిజం వచ్చింది. అప్పుడు ఏమంటారంటే జనాలు, మీరు వాళ్ళకి అవకాశం కల్పిస్తే, ఏది 20% ఇవ్వండి అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చేటువంటి అప్లికేషన్లో 800 అని రాసే బదులు 850 రూపాయలని రాస్తారు. మీరు సంతకం పెడతారు, ఎందుకంటే మీ చెప్పినటువంటి నిబంధనకి వాళ్ళు అంగీకరించారు కాబట్టి వాళ్ళ ప్రైస్కి కూడా మీరు అంగీకరిస్తారు. ఆల్రెడీ 900, 1000 రూపాయల దాకా ఓకే చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి 850 ఓకే చేస్తే ఆ 50 రూపాయలు అటు వెళ్తుంది, 800 సాలిడ్గా మిగులుతుంది.
కాబట్టి కొత్తగా మీరు ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి కట్టడి ఏమీ లేదు అని చెప్పి దాని మీద కూడా ట్రోల్ జరిగింది బయట. సరే, ఏం జరిగినప్పటికీ నిజానికి పుష్ప ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫ్లోర్లోనే చెప్పాడు ఈయన, రేవంత్ రెడ్డి గారు, నో ప్రైస్ హైక్ అన్నాడు. అలాగే నో ప్రీమియర్స్ అని కూడా ఆయనే చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత హరిహర వీరమల్లుకి ఇచ్చారు. నిజానికి ఆ టైంలో రిలీజ్ అయిన ఏ సినిమాల నుంచి ప్రతిపాదనలు వెళ్ళలేదు, ఎవరూ చొరవ చూపించలేదు. హరిహర వీరమల్లు టైంలో వెళ్ళారు, ఓకే చెప్పారు. ఆ తర్వాత ఓజీ టైంలో వెళ్ళారు, ఓకే చెప్పారు. నిజానికి హరిహర వీరమల్లుకి ఓజీకి మధ్యలో కూడా ఒకసారి ఆయన నోరు తెరిచాడు. ఎవరు? సినిమాటోగ్రఫీ మంత్రి గారు కోమటిరెడ్డి గారు నోరు తెరిచి, నా దగ్గరికి రాలేదు ఫైలు, ఇంకెక్కడో ఓకే చేయించుకున్నారు, హోమ్ డిపార్ట్మెంట్లో ఓకే చేయించుకున్నారు అన్నాడు ఆయన. అదొక గొడవ. అలా నా దగ్గరికి వచ్చుంటే నేను ఓకే చెప్పుండేవాడిని కాదు అన్నాడు. ఇప్పుడు ఒకవేళ తెలంగాణలో ప్రీమియర్స్ రేట్ హైస్ ఇవ్వకపోతే సుమారుగా ఎంత డిఫరెన్స్ రావచ్చు? రాజా సాబుకి మనశంకర ప్రసాద్ గారికి ఎన్ని డబ్బులు పోతాయి అనేది ఒక డిస్కషన్ పాయింట్గా మారింది. గట్టిగానే నష్టం వస్తుందా ఈ రెండిటికి అనుకున్న దానికంటే ఎక్కువ అనేది డిస్కసివ్ పాయింట్. అవును, అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రీమియర్స్కి వాళ్ళు ఓకే చెప్పకపోయినా లేదు, ఈ ప్రైస్ అంటే ప్రీమియర్స్ ప్రైస్ హైక్ వేరు, రెగ్యులర్గా ప్రైస్ హైక్ ఇవ్వటం అనేది గతం నుంచి జరుగుతోంది. అవును, కొత్త ప్రాక్టీస్ కాదు అది. అవునవును, పాత రోజుల నుంచి కూడా మొదటి వారం రేట్లు పెంచుకుంటాం అనే దానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఆమోదం ఉంది. కాబట్టి అది కొత్త నిబంధన కాదు. కనుక దానికి ఓకే చెప్తే ఈ రెండు సినిమాలకి వర్కౌట్ అవుతుందా? రెండోది, ప్రభాస్కి ఆల్రెడీ హిందీ మార్కెట్ బలంగానే ఉంది, తమిళ్ మార్కెట్ బలంగానే ఉంది, ఆయనకి త్రూఅవుట్ వరల్డ్ బాగానే ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ సినిమాకి వచ్చే ప్రమాదం ఏం లేదు. ఇక్కడ వీళ్ళు ప్రీమియర్స్ అలౌ చేయకపోయినా, లేకపోతే ప్రీమియర్స్కి ప్రైస్ హైక్ అలౌ చేయకపోయినా రాజాసాబ్కి వచ్చేటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు మ్యాక్సిమం. కానీ నష్టమే. బయ్యర్స్కి దాని తాలూకా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే దాంతో కలిపి క్యాలిక్యులేట్ చేసుకుని ఒక రేట్ అనుకుని వాళ్ళు పెట్టుంటారు ఆల్రెడీ. అవునవును, డీల్ అయిపోయింది. అవును, కాబట్టి ఇప్పుడు వాళ్ళు షాక్ అవుతారు, మేము పెట్టిన డబ్బులు రాకపోతే ఏమిటి పరిస్థితి అని. ఒకవేళ సినిమా ప్రాజెక్ట్ బాగుండి ప్రోడక్ట్ మీద జనాలకు ఇంట్రెస్ట్ ఉంటే అది ఈ నష్టం 2-3 రోజుల్లో వాళ్ళు కోలుకుంటారు. అది పెద్ద ఇష్యూ కాదు. ఏది ఈ ప్రీమియర్స్ ద్వారా ఏదో విపరీతమైన లబ్ధి పొందుతున్నారు అనుకుంటే ప్రోడక్ట్ కనుక జనంలోకి వెళ్ళిపోతే ఆ డబ్బులు రికవర్ చేసుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు. రన్నింగ్ పెరుగుతుంది కాబట్టి నష్టమేం కాదు. అది నష్టమని ప్రొజెక్ట్ చేస్తున్నారు, అక్కర్లేదు. ఒక రోజు రావాల్సిన డబ్బులు 3 రోజులు వస్తాయి. శంకర ప్రసాద్ దగ్గరికి వచ్చేసరికి మన శంకర ప్రసాద్ అది ఎలాగూ లోకల్ మార్కెట్ సినిమానే. ఇప్పటి వరకు హై బడ్జెట్ సినిమాలకు మాత్రమే పెడుతున్నారు. ఇప్పుడు గతంలో నందమూరి బాలకృష్ణ గారి సినిమాలకు కూడా వెళ్ళలేదుగా. అఖండ టైంలో ఆ టైంలో రిలీజ్ అయిన సినిమాలకు వెళ్ళారుగా ప్రైస్ హైక్కి. కానీ అఖండ వెళ్ళలేదు కదా, అఖండాకి వెళ్ళలేదు. ఆ టైంలో రిలీజ్ అయిన బాలకృష్ణ గారు ఏ సినిమాకి ప్రైస్ హైక్కి వెళ్ళలేదు. కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళరు. లోకల్ మార్కెట్ సినిమా, దాని బడ్జెట్కి ఉండేటువంటి పరిమితులు దానికి ఉన్నాయి. కాబట్టి ప్రీమియర్స్కి కానీ లేకపోతే ప్రైస్ హైక్కి కానీ వెళ్ళకపోవచ్చు. ఏ ప్రైస్ హైక్? ప్రీమియర్స్ వరకే. జనరల్ టికెట్లు మొదటి వారం పెంచుకోవచ్చు అనే నిబంధన విషయంలో గొడవ ఉండకపోవచ్చు. అది 2 చోట్ల జరుగుతుంది. ఎందుకంటే అది ఇప్పటి ప్రాక్టీస్ కాదు. ఉమ్మడి రాష్ట్రం అంటే 15-20 ఏళ్ల క్రితం నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. అందుకని దానిలో ఎవరు ఇబ్బంది పెట్టకపోవచ్చు. అది ఉంటుంది. అంటే మల్టీప్లెక్స్లో 100 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు, అది నడుస్తుంది అంతవరకే. అంతకు మించి వాళ్ళు కూడా కోరరు అని అనుకుంటున్నాను నేను. కానీ ఈ సినిమాకి వెడతారు, వెళ్ళే ఉద్దేశాలు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ దాంతో కలిపే వాళ్ళు రేట్లు ఫిక్స్ చేసి అమ్ముంటారు. అందుకని బయ్యర్స్ నుంచి ఒక ప్రెజర్ ఉంటుంది. కాబట్టి బయ్యర్స్ కొంచెం సంయమనంతో ఉంటే, అలాగే వీళ్ళు కూడా ఒక భరోసా కల్పించగలిగితే, మీకు ఒకవేళ లాస్ వస్తే మేము ఎటు ఉన్నాం,
కాబట్టి ఇబ్బంది పడద్దు అని గనక నిర్మాత వైపు నుంచి ఒక భరోసా ఇచ్చేస్తే వాళ్ళు కూడా కూల్గానే ఉంటారు. ఓకే. అదేమి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. ఓకే. ఒకసారి ప్రీమియర్స్ లేకుండా ప్రాఫిట్స్ తీస్తే ఫర్దర్గా ఇంకెవరు అడగరు. ఓకే. అందుకని దీనికి ఉన్నటువంటి ఏకైక పరిష్కారం రేపు సంక్రాంతి సినిమాలకి, అంటే ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే కోమటిరెడ్డి గారు అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా వాళ్ళు నో అంటున్నారు, కానీ మళ్ళీ రేపు ఇదే మాట మీద ఉంటారా అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఏపీలో ప్రాబ్లం లేదు, ఉన్న గొడవంతా తెలంగాణలోనే. ఓకే. కాబట్టి వీళ్ళు మళ్ళీ సంక్రాంతి టైంకి సాధారణ వాతావరణమే వచ్చేస్తుంది. 2 సినిమాలకి డెఫినెట్గా ప్రీమియర్స్ ఉంటాయి. 2 సినిమాలకి ఏదో మేరకు ప్రైస్ హైక్ ఉంటుంది. ఉండదు అని నెగిటివ్ ప్రచారం వాంటెడ్గా చేస్తున్నారు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. ఓకే. ఎవరు చేస్తున్నారు ఈ ప్రచారం అనేది కూడా ప్రపంచం గమనిస్తోంది. ఓకే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి రాజకీయ ఆలోచన విధానం ఉన్న వెబ్సైట్ల నుంచి ఇది సర్క్యులేట్ అవుతోంది. ఓకే. కాబట్టి అక్కడ ప్రైస్ హైక్ ఉండే అవకాశము ఉంది, ప్రీమియర్స్ ఉండేటువంటి అవకాశం కూడా ఓకే. ఉండొచ్చు అని అనుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. ఒకవేళ కాకపోతే అప్పుడు మాట్లాడుకుందాం.